Sunday school student received the first prize through Reverend Dr. Rajarao. పట్టుకోరా రే Sunday school students are receiving R. Bhavya Supriya. M. Namya Joy. విశాఖపట్నం జిల్లా రమణరావు గారు కూడా వచ్చి దయచేసి కొన్ని గిఫ్ట్లు ఇవ్వాలని కోరుతున్నాను. The student getting cash prize. ఆత్మతో నింపి నన్ను నీ సుతునిగా చేసుకున్నావు నా యేసయ్యా మీకే మా స్తుతి గానము మా యేసయ్యా మీకే మా స్తుతి గానము మీ ప్రేమ మీ జాలి మధురాతి మధురం వినలేని బాధికి అది మోక్ష మార్గం యెహోవా దేవా నా యేసు ప్రభువా యెహోవా దేవా నా యేసు ప్రభువా నా కేడము నా సైన్యము మీరే కదా నా కేడము నా సైన్యము
నేను కూడా కారు తీసుకోలేదు, నా జేబులో ఉన్నాయి. నేను కూడా కారు ఎవరికి ఇవ్వడం జరిగింది. నేను ఇంకా కారు తీసుకోలేదు, నేను తీసుకున్నాను. ఇంకా జరిగించాను ఏదైతే మీకు ఏ పేరు వచ్చిందో ఏ కార్యక్రమం కానీ పాస్టర్గా నాకు దేవుడి కార్ని వాక్యాన్ని చదివిస్తున్నాను. మీకు అందరికి ఇచ్చినాక నేను ఇస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. చెప్పలేము కూడా దేవుడు నాకు వాగ్దానంటే మీకు ఖ్యాతిని మంచి పేరును నేను ఎదురు చూస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు 1,00,000 రూపాయలు ఇస్తారు కుమారుడు అంటే, నీకు 1 కోటి రూపాయలు ఇస్తారు కుమారుడు అంటే అది వేరుగొట్టు. కానీ నాకు దేవుడు డబ్బు ఇస్తానని చెప్పలేదు. మంచి పేరు ఖ్యాతిని దేవుడు ఇస్తానని నాకు వాగ్దానం చేసేందుకు ఆ దేవునికి వేలాది వేలాది స్తోత్రాలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు శాసగిరి దేవుడి స్తోత్రం. హ్యాపీ న్యూ ఇయర్. పట్టజాలని విస్తారమైన దీవెనలను సోమరించదను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పట్టజాలని, నీ కొట్లు పట్టజాలని, నీ ఇల్లు పట్టజాలని, నీ జేబులు పట్టజాలని, నీ యొక్క పెట్టెలు పట్టజాలని. ఆశీర్వాదంలో ఈ ఓపెన్ ద డోర్. ఆకాశపు వాటిల్లో విప్పుతారు. దేవునికి మీరు ఇచ్చినప్పుడు, దేవుని సంధికి మీరు ఇవ్వగలిగినప్పుడు అప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. నా జీవితంలో నేను మొదటిసారిగా దేవునికి ఇచ్చిన దశభాగము ఆ రోజుల్లో ఎట్టి స్టార్టింగ్ పాయింట్ లో ప్రారంభంలో నా ప్రభువుకి నేను ఇచ్చిన ఆ దశమ భాగము కానుకే దశమ భాగం ఇచ్చాను దేవునికి. అది 1 నయా పైసా ఇచ్చాను. అది నేను జీవితకాలం అంతా చెప్తూనే ఉంటాను. 1 నయా పైసా ఇచ్చానంటే నాకు ఎవరో
బాబు ఈ 10 పైసలు వాడుకో మాస్టర్ గారు 9 పైసలు తీసుకుని 1 పైసా దేవుడికి ఇచ్చాడు. దేవుడికి ఇస్తాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన గొప్ప దీవెన నాకు నా కుటుంబానికి ఇచ్చాడు. నేను ఎదిగినంత మటుకి మా వంశంలో, మా గ్రామంలో, లేకపోతే మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ఎన్టీ రామారావు గారు తప్ప ఇలాంటి వస్త్రాలు వేసిన వాళ్ళు ఎవరు లేదు. మంచి వస్త్రాలు దేవుడు నాకు ఇచ్చారంటే, తర్వాత ఒక మంచి దేవుని సేవకురాలు దేవుడు నాకు ఇచ్చారంటే, తర్వాత నమ్మకమైన దేవుని బిడ్డలు నాకు ఇచ్చారంటే, మిమ్మల్ని అందరూ దేవుడు నాకు ఇచ్చారంటే ఇది కేవలము దేవుని యొక్క ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇచ్చిన బిడ్డలు, నాకు ఇచ్చిన భార్య, నాకు ఇచ్చిన కుమారులు, నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యం మాత్రం కాకుండా మిమ్మల్ని అందరినీ దేవుడు నాకు ఒక గొప్ప సమూహముగా, సంఘముగా, సోదరులుగా దేవుడు మీ అందరూ నాకు ఇచ్చారంటే అది 33 హలో చిచి. అని చెప్పి అన్నవారు దేవుడు మాట్లాడారు. అని చెప్పి సంతోషంగా వెళ్ళావమ్మా నీవు. ఆ మాట కనుక చెప్పకపోతే అని దేవుడు మాట్లాడడం వల్ల వచ్చింది ఏంటంటే 133వ కీర్తన 1వ వాక్యం ప్రకారం బట్టి అది జరుగుతుంది. 1వ వాక్యం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. దేవుడితో చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. సహోదరులు సహా ఉదరములందుకున్న వారు ఆ ఇంటికి ఉండం, ఆ సంఘానికి ఉండం, ఆ పట్టణానికి ఉండం, ఆ వ్యక్తులకు ఉండం కనుక ఐక్యత కొరకు మనం ప్రయత్నం చేయాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు 4వ అధ్యాయం 1వ వాక్యం, సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకుని ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పాడు పౌలు ద్వారా, ఆత్మ కలిగించు ఐక్యతను. దేవుని ఆత్మేమో మనమందరం ఒకటిగా ఉండాలని చెప్తుంది, మనం బలవంతం చేస్తుంది, మనం ప్రేరేపణ చేస్తుంది, మనకి అది బోధిస్తుంది. కానీ ప్రక్క నుంచి బ్యాక్ కౌన్సిలర్ ఉన్నారు. యేసు ప్రభువేమో ఆలోచనకర్త, మంచి ఆలోచనకర్త. ఆయన చెప్పేదేమో మీరందరూ ఐక్యతతో ఉండండి, ప్రేమ సమాధానంతో ఉండండి, ఒకరికొకరు లోబడి ఉండండి అని చెప్తుంటే సైతాన్ ఏమంటుందంటే అలా చేశారు కానీ పొరపాటు అలాగ ఉండకండి, ఏదో రకంగా విమతాలు పెట్టుకోండి అని చెప్పని ఒక ప్రక్క నుంచి సైతాను టీచింగ్ చేస్తుంది. బ్యాడ్ కౌన్సిలర్. ఉదాహరణకు అవ్వతో మాట్లాడుతున్న సైతాన్, అవ్వా దేవుడు ఈ తోటలో ఉన్న చెట్లు ఫలా అని చెప్పి ఊరుకుంటే బాగుంటుంది. ఆమె ఏముంది, తింటే నిశ్చయముగా వాక్యులదా చదవటం కదమ్మా, చదవడం చెప్తారు. 1వ వాక్యం చెప్పండి కదా. ఆది కాలంలో
బిడ్డకు దగ్గరికి దేవుని దాసురాలకి అవదరికి వచ్చి అవ్వా ఈ తోటలో ఉన్న చెట్టు ఫలాలు అన్ని తినవద్దన్నాడా దేవుడు అంటే అన్ని తినవచ్చండి, ఒక చెట్టు ఫలం తినకూడదని దేవుడు చెప్పాడండి. తింటే ఈ నోరు జారిపోయింది. అడిగిన దానికి జవాబు చెప్పాలంటే అడిగిన దానికి జవాబు చెప్పకుండా దీర్ఘంగా ఎక్కువగా టూమచ్గా అన్నసరిగా అవసరం లేని విషయాల్ని, నీది కాని విషయాల్ని, నాది కాని విషయాల్ని, మనం కాని విషయాల్ని మాట్లాడిన పక్షంలో వాక్య ప్రకారంగా ఆశీర్వాదంలో మంచి ఆశీర్వాదం పశ్చాత్తాపం ఉంది, శాంతి పనులు గొప్ప ఆశీర్వాదం చెప్పని చెప్పి ఉండగా ప్రముఖం లేచిన చేయండి, రక్షణ ఆశీర్వాదం దయచేయండి, రక్షణ ఆనందం దయచేయండి, రక్షణ బలం దయచేయండి. వారి జీవితాల్లో మిమ్మల్ని సూచి ప్రభా, మిమ్మల్ని ప్రభా పొంది తండ్రి ఆశీర్వాదం వాక్యం దయచేయండి. వారి కుటుంబాల్లో సమస్త కీడు బంధించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అక్కడ ఉన్న బాబా మమ్మీ మేడం మేడం తగ్గిలో చేస్తా అప్పుడు నవ్వుతూ తినండి, నవ్వాలి నవ్వాలా, స్మైల్ స్మైల్.
పిల్లలందరికీ ఇచ్చిన రైస్ రైస్ తలా అంటే ఆంటీ నువ్వు తినలేదా ఏ మా చిన్న ఏమనకండి ప్రియాంక చిల్లడు జాతర మంత్రులకి కర్రీ లేదు అదే ఫిలిప్ అంటే వెంకటేష్ కదా వెంకటేష్ ఫిలిప్ వెంకటేష్ ఐ డోంట్ నో సరే అది ఇది కలిపి చదువుతా ఎందుకు తొందర అన్న వీడియో తర్వాత చిక్కుదామన్నా చూడన్నా వెంకటేష్ చెప్తున్నాను